హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. కామెంట్ సెక్షన్లో చాలామంది మా యూఏఎన్ నెంబర్ అనేది డిజేబుల్ అయిపోయింది, అలాగే డీయాక్టివేట్ అయ్యింది, అసలు ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి, కారణాలు ఏంటి, ఇట్లా డిజేబుల్ అవ్వడానికి డీయాక్టివేట్ అవ్వడానికి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక ప్రస్తుతం చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అకౌంట్ అనేది డిజేబుల్ అవడం, అలాగే డీయాక్టివేట్ అవడం. సో వాళ్ళు లాగిన్ అవుతున్నప్పుడు కానివ్వండి, లేదా పాస్వర్డ్ని చేంజ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి సమస్య అనేది ఎదురవుతూ ఉందన్నమాట. దీనికి ముఖ్యంగా మెయిన్ కారణాలు ఏంటంటే చాలామంది వన్ ఆఫ్ ది ఫస్ట్ రీజన్ వచ్చేసరికి 2 యూఏఎన్ నెంబర్స్ని యూజ్ చేస్తుంటారండి. అది ప్రీవియస్లో మనకి చాలామంది జరిగింది. ఓకేనా, 2 యూఏఎన్ నెంబర్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అందులో ఉన్న ఒక యూఏఎన్ నెంబర్, అది ప్రీవియస్ ప్రజెంట్ యూఏఎన్ నెంబరు, సో ఏదో ఒకటి మనకి డీయాక్టివేట్ అవ్వడం కానీ డిజేబుల్ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. అదే ప్రజెంట్ యూఏఎన్ నెంబరు అట్లా అయిందనుకోండి, చాలా ఇబ్బంది అది. ఓకేనా, సో లాగిన్ అవుతున్నప్పుడు మనకి ఎట్లాంటి సమస్య అనేది ఎదురవుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ రీజను. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసరికి ప్రీవియస్ యూఏఎన్ నెంబర్ని ప్రజెంట్ యూఏఎన్ నెంబర్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రీవియస్ యూఏఎన్ నెంబర్ ఏదో ఉందో అది పూర్తిగా డీయాక్టివేట్ డిజేబుల్ అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో దాన్ని అందులో మీరు లాగిన్ అయితే కనుక మీకు ఎట్లాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుందన్నమాట, డిజేబుల్ డీయాక్టివేట్ అని చెప్పేసి. చాలామంది ట్రై చేస్తుంటారు కదా, అందుకే చెప్తున్నాను. సో ఆ అకౌంట్ అయితే అంటే ప్రీవియస్ యూఏఎన్ నెంబర్ అయితే డిజేబుల్ అయిపోతుంది అనమాట. ఇది రెండో కారణం, చాలామంది ఇట్లా ట్రై చేస్తుంటారు కాబట్టి. ఓకేనా, అట్లాగే మూడో కారణం వచ్చేసరికి కేవైసీ అండి. సో కేవైసీ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. అంటే మీ ఆధార్ని మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ చేయడం, మీ నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎట్లాంటి కరెక్షన్స్ లేకపోవడం. ఓకేనా, అంటే అన్నీ ప్రాపర్గా ఉండాలన్నమాట. ఓకేనా, అన్నీ ప్రాపర్గా ఉంటేనే మీ యొక్క అకౌంట్ అనేది మీరు యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలామంది తెలిసిన విషయమే. బట్ ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక, ఓకేనా, మీ ఆధార్ డేటా ఈపీఎఫ్ డేటా సరిపోలేకపోతే అప్పుడు మీరు లాగిన్ అవుతున్నప్పుడు సో మీకు డిజేబుల్ అని చెప్పేసి రావడం, అలాగే డీయాక్టివేట్ అని చెప్పేసి రావడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అట్లాగే ఇంకో కారణం సరికి నన్ను కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారండి, ఈ శ్రామ్లో మేము రిజిస్టర్ అవడం వల్ల ఎట్లాంటి సమస్య ఎదురవుతుందా అని చెప్పేసి. మస్ట్ అండ్ షుడ్గా ఎదురయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ఓలో యాక్టివ్గా ఉన్న మెంబరా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఓకేనా, మీరు నో అని చెప్పేసి పెట్టారనుకోండి, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మీరు ఎస్ అని చెప్పి స్టిక్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక ఎర్ర చూపిస్తుంది అనమాట. అంటే ఒక మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది రెడ్ కలర్లో, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ యూ ఆర్ మెంబర్ ఆఫ్ ఈపీఎఫ్, అలాగే ఈఎస్ఐ. ఈఎస్ఐసి వాళ్ళు కలండి, ఈపీఎఫ్ వాళ్ళు అంటే ఈ ఖాతాదారులు ఇక్కడ ఈ శ్రామ్లో రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ అవకాశం లేదనమాట. ఓకేనా, ఇది సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక విధానమే కాబట్టి సో మీరు ఇక్కడ నుంచి మీరు అంటే రిజిస్టర్ అవ్వలేరు. అంటే ఈపీఎఫ్ఓలో ఉన్నా కానివ్వండి, ఈఎస్ఐసిలో ఉన్నా కానివ్వండి. ఇన్ కేసు మీరు అవ్వాలంటే అవ్వచ్చు, నో అని చెప్పేసి టిక్ చేసుకుని ముందుకెళ్ళిపోవచ్చు. ఓకేనా, మీరు ఒక ఈశ్రామ్లో రిజిస్టర్ అయిపోయి మీరు కార్డ్ని తీసుకోవచ్చు. బట్ మనకేంటంటే వీళ్ళు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యూఏఎన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ఈశ్రామ్లో కూడా ఒక యూఏఎన్ నెంబర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని కారణంగా ప్రీవియస్ యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో మన ఈపీఎఫ్ సంబంధించింది అది డీయాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకేనా, ఇది కూడా నెంబర్ ఆఫ్ ది వన్ రీజన్ అయి ఉండొచ్చు. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ మీకు ఉంటే కనుక అంటే ఈపీఎఫ్ ఖాతాదారులు యాక్టివ్గా మీరు ఈపీఎఫ్ ఖాతాదారుడు అయినా కానివ్వండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ శ్రామ్ని మీరు డీయాక్టివేట్ చేసుకోవాలన్నమాట, ఈ కార్డ్ని. ఓకేనా, సో అప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉండి లేకపోతే ఏదైనా ఎట్లాంటి కారణం వల్ల సో మీరు ఇబ్బంది పడితే కనుక దాన్ని మీరు సాల్వ్ చేసుకునే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయన్నమాట. అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆర్టీఐ ఆన్లైన్ ఈ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాలి. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. వీటి సంబంధించిన లింక్స్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకి సబ్మిట్ రిక్వెస్ట్ అని చెప్పి కనిపిస్తుంది సారా, దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ దీన్ని అగ్రీ చేసుకోవాలి. ఓకేనా, టిక్ చేసుకొని మీరు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి అండ్ మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక మినిస్ట్రీని సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ మనకేంటి ఇప్పుడు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి సో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అథారిటీ ఉంటుంది కదా, మనకి పబ్లిక్ అథారిటీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కదా, సో మనకు సంబంధించింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, పాపప్ వస్తుంది, ఓకే చేసుకుంటే
అప్పుడు మీకు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి కానివ్వండి, మీకు సంబంధించిన కాంటాక్ట్ అలాగే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ సంబంధించిన అడ్రస్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేయాలి. ఓకేనా? చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికెంట్ బిలో ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ కింద మీరు ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అంటే నో అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సంబంధించిన కంప్లైంట్ ఏంటి, ఓకేనా? సో మీరు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్గా ఇక్కడ మీరు టైప్ చేయాలండి. ఓకేనా? నాకు ఇలా పలానా ప్రాబ్లం ఉంది, నాది పలానా యూఏఎన్ నెంబరు, సో ఇట్లా జరిగింది అట్లా జరిగింది. ఓకేనా? మీకు అంటే మీరు మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో ప్రీవియస్ యూఏఎన్ నెంబర్ ఇట్లా ఉంది అట్లా ఉంది, సో దాన్ని డియాక్టివేట్ చేయండి, ప్రస్తుతాన్ని యాక్టివ్ చేయండి అని చెప్పేసి అడగండి. లేకపోతే మీరు ఈశ్రామ్ సంబంధించిన యూఏఎన్ నెంబర్ని డియాక్టివేట్ చేయండి అని చెప్పేసి అడగండి. ఓకేనా? లేకపోతే ఏ ప్రాబ్లం లేదు, అంతా నాకు సక్రమంగా ఉంది, బట్ నాకు డిజేబుల్ అలాగే డియాక్టివేట్ అని చెప్పేసి వస్తుంది, ఎందుకు వస్తుంది, సో దాన్ని మీరు సాల్వ్ చేయండి అని చెప్పేసి అడగండి. ఎట్లా మీకు ఏ కారణం అయితే ఆ కారణాన్ని ఇక్కడ మీరు క్లియర్గా వీళ్ళకి చెప్పాలన్నమాట. చెప్పేసిన తర్వాత మీకు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే కనుక సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే ఏదైనా ప్రూఫ్ కింద, సో దాన్ని మీరు సబ్మిట్ చేయండి. ఓకేనా? అక్కడ డిజేబుల్ అని చెప్పి చూపిస్తుంది కదా, సో దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయండి, అంతే. ఓకేనా? ఇక్కడైతే రిజిస్టర్ అయిపోతుంది అనమాట కంప్లైంట్ అనేది. సో దీన్ని మీరు చెక్ చేసుకోవాలంటే మనకి వ్యూ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని ద్వారా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట, అది మీరు పెట్టిన రిక్వెస్ట్ ఏమైందని చెప్పేసి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారండి మీరు కంప్లీట్గా అయిన తర్వాత. సో దానికి సంబంధించిన నెంబర్ని అండ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే స్టేటస్ తెలిసిపోతుంది అనమాట. ఎట్లా కూడా మీరు మీ యొక్క యూఏఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకోవచ్చు, రియాక్టివ్ చేసుకోవచ్చు, అలాగే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఆ తర్వాత గ్రీవెన్సీ పోర్టల్ అండి, ఇది అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఓకేనా? మన ఛానల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు, మన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి. ఓకేనా? సో దీని ద్వారా మీరు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఈమెయిల్ ఐడి కూడా ఉందండి. సో ఏదైనా మీకు సమస్య ఉంటే కనుక ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఈపీఎఫ్ ఎప్పటికప్పుడు ఒక హెల్ప్ డెక్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చింది. సో దీని ద్వారా కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎంప్లాయీ feedback@EPFindia.gov.in. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు రీజనల్ ఆఫీస్ వైజ్గా మీరు చెక్ చేయాలంటే కనుక మనకి ఇక్కడ కింద చూడండి, సో వ్యూ డైరెక్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హెడ్ ఆఫీస్ జోనల్ వైజ్గా ఉన్న ఆఫీసులన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. సో మీది హెడ్ ఆఫీస్ ఏది, మీ జోనల్ ఆఫీస్ ఏది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ధారించుకోండి. ఓకేనా? నిర్ధారించుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను హైదరాబాద్ దగ్గర, సో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ సంథింగ్ విజయవాడది ఓపెన్ చేస్తానండి. సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా? సో వీళ్ళకి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఓకేనా? అండ్ మరిన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి, మీరు చెక్ చేసుకో. విశాఖపట్నం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఓకేనా, శ్రీకాకుళం, విజయనగరం కానివ్వండి, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకేనా? సో వీళ్ళని క్లిక్ చేసి మనము వీళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి, అడ్రస్సు, మీరు వీళ్ళకి ఏంటంటే మెయిల్ కూడా అంటే పోస్టల్ ద్వారా కూడా మీకున్న సమస్యను వీళ్ళకి సెండ్ చేయొచ్చు. అట్లాగే మనకి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారన్నమాట. సో వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ కమిషనర్ ఎవరు, సో వాళ్ళకు కూడా మీరు ఫోన్ చేయొచ్చు, వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఫ్యాక్స్ నెంబరు ఉంది. ఓకేనా? సో చాలా అవకాశాలు ఉన్నాయి మనకి పంపించడానికి. ఈ విధంగా మనము మన సమస్యను ఏ నెంబర్ని యాక్టివ్ చేసుకుంటాకి, అలాగే అండ్ రియాక్టివ్ చేసుకుంటాకి అండ్ ఎనేబుల్ చేసుకుంటాకి ఇన్ని మార్గాలు ఉన్నాయి. సో మీరు చూసారు కదా, ఇది కారణాలు ఏంటి అనే విషయాలు మీకు తెలిసింది, అలాగే ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి అనే విషయాలు కూడా మీకు తెలిసాయి కదా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మనం తెలుసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ నడిచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.